रियासत तेलंगाना के करीमनगर में आज हफ्ते के रोज कशीदा सूरत-ए-हाल बरकरार है। भारतीय जनता पार्टी की जानिब से रुकन असेंबली कैंप ऑफिस पर मुबैना हमले के खिलाफ बीआरएस ने आज हफ्ते को करीमनगर बंद मनाने का ऐलान किया। शहर में सुबह से ही बंद का वाज़ेह असर देखा जा रहा है, जबकि सियासी कशीदगी में मजीद इजाफा हो गया। ताहम बीआरएस की जानिब से दी गई बंद की कॉल पर बीजेपी ने सख्त रद्दअमल जाहिर करते हुए सवाल उठाया कि इस बंद का करीमनगर के आम शहरियों से क्या ताल्लुक है और इसे नाकाम बनाने की धमकी दी। मुख्तलिफ सियासी बयानात के बाद करीमनगर में सूरत-ए-हाल इंतहाई कशीदा है। अमन व अमान बरकरार रखने के लिए पुलिस ने शहर भर में भारी जमीयत तैनात कर दी और मुतअद्दिद मुकामात पर सियासी जमातों के कारकुनान को एहतियाती तौर पर गिरफ्तार कर लिया। एहतियाती इक़दाम के तहत बीआरएस के कारकुनान को सुबह सवेरे ही हिरासत में लेकर मुख्तलिफ पुलिस स्टेशनों पर मुंतकिल कर दिया गया, जबकि मुकामी रुकन असेंबली गंगोला कमलाकर को इनके घर में नजरबंद कर दिया गया। पेश है इस खुसूस में यहाँ के कुछ झलकियाँ। ब्यूरो रिपोर्ट siyaasat.com। ఇంత అరాచమా? నేను దొంగన 4 సార్లు గెలిచిన ఒక మాజీ మంత్రిని నేను శాంతియుతంగా నా ఇంట్లో ఉండడంగా నన్ను నిర్బంధం చేస్తూ కాదే, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నిర్బంధం చేయండి, దొంగలు నిర్బంధం చేయండి, ప్రజల రక్షణ కల్పించండి। ప్రజల ఆస్తుల మీద ధ్వంసం జరుగుతుంది, ప్రభుత్వ ఆస్తుల మీద ధ్వంసం జరుగుతుంది, ప్రజల ఆస్తు నగలెత్తుకపోతున్నారు। మీరు దాని మీద కాన్సెంట్రేట్ 1000 మంది పోలీసులు 9 చుట్టూ నేను కనబడటానికి పొద్దులైతే కనబడి దొంగలు మీద పట్టుకోండి, ఇటువంటి యాంటీ సోషల్ మీద పట్టుకోండి। అట్లా ప్రజలకు శాంతియుతంగా బతికే పరిస్థితి తీసుకురాలి। మేము నేను ఒక్కడే చెప్తున్నా, బండి సంజయ్ కూడా ఒకటే చెప్తున్నా, సంజయ్ గారు ఇది నువ్వు ఒక మంత్రివి, నీ క్యాడర్ మొత్తం పలగొట్టిండ్రు, మీరు యాక్షన్ తీసుకోవాలి। చట్టాన్ని కాపాడాల్సిన మీరే, చట్టాన్ని చేతులు తీసుకునే విధంగా చేయకండి। ఒకవేళ మీకు తెలియక జరిగిందని మీరు అంటుకుంటా, మీరు డెఫినెట్గా వాళ్ళ యాక్షన్ తీసుకోండి, పునరావృతం కాకూడసుకోండి। ప్రజల ఆస్తుల రక్షణ కల్పించేది మీరే, కానీ ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకోకుండా అని చెప్పి నేను కూడా చెప్పడం జరుగుతుంది। నేను ఒక్కడే చెప్తున్నాను, మంత్రి ఒకవేళ కారణం అయితే మంత్రి పునరావృతం చేసుకోవాలి। మంత్రి నాకు సంబంధం లేనప్పుడు డెఫినెట్గా మంత్రి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, నా డిమాండ్ అది। ఎవరెవరైతే వాళ్ళు పాల్గొన్నారో వాళ్ళ మంత్రి యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను। ప్రజలకు మనం పోలీసుకు చెప్పండి, వీళ్ళ యాక్షన్ తీసుకోమని చెప్పి మీరే స్వచ్ఛందంగా వచ్చి బండి సంజయ్ చెప్పాలని కోరుతున్నాను। 100% బండి మీరు బయట ఉండి సక్సెస్ అవుతుంది। మేము ఇక్కడ ఉన్నా కూడా బంధు స్వచ్ఛంగా పాటిస్తారు, ఎందుకంటే బంధువు వాళ్ళు కూడా నాకు చెప్పారు, ఇవాళ ఎమ్మెల్యే ఆఫీస్ దాడి చేశారు, రేపు మాంసం దాడి చేస్తారు కదా, మా మాస్టర్కి ఎవరు రక్షణ? కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం కళ్ళు తెరవాలంటే మేము బంధు పాటిస్తుంది, బంధు పాటిస్తుంది। అల్టిమేట్గా రేపు రాబోయే కాలంలో అధికారం మాకేస్తారు కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తారు। కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు స్వాగతిస్తున్నామంటే ఏం చెప్పబోతాం మనం? దాడులు సాగుతామా? కాబట్టి దయచేసి చెప్తున్నాము, ఇది ఎవరైనా కానీ ఏ పార్టీ కానీ కరీంనగర్ ప్రజలు, కరీంనగర్ హెడ్ క్వార్టర్ ఇది, కాబట్టి ఇక్కడ శాంతియుత వాతావరణం నిలుపుకునే విధంగా అన్ని పార్టీలు సహకరించాలని కోరుతున్నాను।